అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Pooja Hamsini. Happy birthday Pooja Hamsini. ఏమైంది యశోద? ఏం లేదు హరి, నా జీవితం అంతా ఇంత హ్యాపీగా ఎప్పుడుంటానో నాకు అర్థం కావడం లేదు. పాప నీ దగ్గరుంటే నువ్వు జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఉంటావు. ఇదే రైట్ టైం. మనం పాపను తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం యశోద. లేదు హరి, పాపను తీసుకుని నేను ఎక్కడికి రాలేను. పాప ఊర్మిళ దగ్గరే ఉండాలి. ఏంటి యశోద నువ్వు అనేది? పాప ఊర్మిళ దగ్గర ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు పాప కోసమే కదా నువ్వెంతకు తెగించి ఊర్మిళతో యుద్ధం చేసింది. నువ్వన్న మాటలో అర్థమేంటో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. చెప్తాను హరి. అసలేం జరిగిందంటే నేను నీరజకి నిజం చెప్పేస్తాను. చెప్పు, వెళ్ళి చెప్పు. నాకు జరిగే నష్టం కన్నా నీకు జరిగే నష్టమే ఎక్కువ. అర్థం కాలేదు కదా? నీకొక ట్విస్ట్ ఇవ్వనా? నీ కూతురు అందరిలాగా నార్మల్గా డెలివరీ అవ్వలేదు. నీ కూతురు సృష్టికర్తని నేను. నీ కూతురు పుట్టిందే మెడిసిన్స్ వల్ల. నీ కూతురు చిన్నగా పెరిగే ప్రాసెస్లో తనకి రెగ్యులర్గా ఒక మెడిసిన్ ఇవ్వాలి. ఆ మెడిసిన్ని నీ కూతురికి టైం టు టైం డోసులు ఇవ్వకపోతే దానికి పక్షవాతం వచ్చేస్తుంది. నేను చెప్పేది అబద్ధమని నువ్వు అనుకోవచ్చు. అబద్ధం అనిపిస్తే పర్వాలేదు. ఇప్పుడే నీ పాపనిస్తాను, తీసుకో, వెళ్ళిపో. మళ్ళీ నువ్వొచ్చి నా కాళ్ళు పట్టుకున్నా సరే నేను ఆ మెడిసిన్ ఇవ్వను. నీ పాప ప్రాణాలతో బ్రతికుండాలంటే అది నా దగ్గరే ఉండాలి. ఎందుకంటే నీ పాపకిచ్చే మెడిసిన్ నా ల్యాబ్లో మాత్రమే తయారవుతుంది. అది కూడా ఆ ఫార్ములా నాకు మాత్రమే తెలుసు. నా పాప బ్రతికుండాలంటే ఆ ఊర్మిళ దగ్గరే ఉండాలి హరి. నాకు వేరే దారి లేదు. ఆ మెడిసిన్ ఏంటో, ఆ ఫార్ములా ఏంటో నాకు తెలిస్తేనే నేను పాపను తీసుకుని దూరంగా వెళ్ళగలను. అప్పటి వరకు నా కూతురిలా దూరంగా చూసుకుని మురిసిపోవడం తప్ప నేనేం చేయలేను హరి. నువ్వు నేను ఆనందంగా ఉండే క్షణాలు ఎప్పుడొస్తాయి హంసిని? ఊర్మిళ గారు, మీ మనవరాలి ఫస్ట్ బర్త్డే అంటే చాలా గ్రాండ్గా చేస్తారనుకుంటే ఇలా సింపుల్గా చేస్తున్నారేంటండి? గ్రాండ్గా వద్దు, సింపుల్గా చేద్దామని మా అల్లుడు గారు నిర్ణయించారు. తన మాటని మేమెప్పుడు కాదనం. ఓ అవునా, సరే. వచ్చారా? అమ్మా, అందరూ వచ్చినట్టే కదా, ఇంక కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దామా? హంసిని ఎక్కడమ్మా? హరి ఆడిస్తున్నాడమ్మా. దాక్షాయిని ఫోన్ చేసి రమ్మనవా? అలాగే, ఒక్క నిమిషం.
ఆ, పాప గురించి అనుకుంటా కాల్ చేస్తున్నారు. ఒక ఆట ఆడుకుందాం. హలో, పాపం తీసుకురా హరి, ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. పాప నా దగ్గర ఎక్కడుందమ్మా? రే, జోక్ చేయకు. పాపం నువ్వే కదా ఎత్తుకుని ఆడిస్తున్నావు. ఆ, నేను ఆడిస్తుంటే ఎవరో ఒక ఆవిడ వచ్చి పాపని తీసుకుంది. నేను పనుండి బయటకు వచ్చాను. ఎవరికిచ్చావురా పాపని? ఆ, ఎవరో తెలీదమ్మా. ఏమైంది? పాపనివ్వడమేంటి? పాపనెవరో తీసుకున్నారంట. వాడి దగ్గర పాప లేదంట. సంజయ్, పాప ఎవరి దగ్గర ఉందో చూద్దాం పదా. సరే. అమ్మా, ఏమైంది? పాప కనిపించిందా? లేదమ్మా, ఇక్కడంతా వెతికాం, పాప ఎక్కడ లేదు. మేము వెళ్ళి బయట చూసిస్తాం. సరే వెళ్ళండి. హంసిని, హంసిని, హంసిని. యశోద, ఆ యశోద ఏమైనా తీసుకెళ్ళిందా? హంసిని, హంసిని. ఈ పాటికి అక్కడ అంతా అల్లకల్లోలం అయి ఉంటుంది యశోద. ఇప్పుడు ఊర్మిళ నేనే పాపం తీసుకువెళ్ళి ఉంటాను అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ, చూడు హరి, ఉండు. ఆ, ఊర్మిళ కాల్ చేస్తుంది, మాట్లాడు. చెప్పాను కదా తనే. పట్టుకో. చెప్పు పిన్ని. చంపేస్తాను నిన్ను. నా మనవరాలు ఎక్కడా? నా కూతురు నా దగ్గరే ఉంది పిన్ని. ఎక్కడికి తీసుకెళ్ళావు? వెంటనే తీసుకురా. అలా సరదాగా బయటకు వచ్చాం, ఎందుకంత కంగారు పడుతున్నావు? తొందర ఏముంది, నిదానంగా వస్తాంలే. నాతో గేమ్స్ వద్దు చెప్తున్నాను. అరే అరవక్కు పిన్ని, వస్తాంలే. ఎలాగో అరిచి నువ్వు నన్ను భయపెట్టలేవు. కాదు కూడదని అరిచావనుకో, నేను పాపను ఎత్తుకెళ్ళిపోతాను.